వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉన్నదా? ఇన్సూరెన్స్ ఉందా? చెక్ చేసా ఇన్సూరెన్స్ ఉన్నదా? ఎందుకంటే 2 వీలర్స్ వాళ్ళు ఫస్ట్ మనము రిజిస్ట్రేషన్ అయినప్పుడు 3 years కానీ 5 years కానీ ఉంటది, అక్కడ వరకు ఉంచుకుంటారు. తర్వాత దాన్ని రెన్యువల్ అనేది చేయించుకోరు ఇన్సూరెన్స్ సర్టిఫికెట్. మనం వెహికల్ బయటికి తీసినామంటే కంపల్సరీగా మనకు లైసెన్స్ అనేది ఉండాలి. ఎన్ని ఇయర్స్ తర్వాత ఇస్తారు లైసెన్స్? 2 వీలర్స్ కి 18 years క్రాస్ అయితే మనకు లైసెన్స్ అనేది ఇస్తారు 2 వీలర్స్ కి. లైసెన్స్ తో పాటు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, అది మన పేరు మీద ఉన్నా, మన ఫాదర్ పేరు మీద ఉన్నా, మదర్ పేరు మీద ఉన్నా కానీ మనం నడుపుతూ ఉంటాం. మీరు ఫిజికల్ గా కానీ, ఫోన్ లో కానీ, లేదా వ్యాలెట్ లో కానీ ఎక్కడో ఒక దగ్గర మనకి ఎక్కడ చెకింగ్ అయినప్పుడు మనం చూపించుకునేటట్టు ఉండాలి. దానితో పాటు మనకి ఎప్పుడన్నా అనుకోకుండా యాక్సిడెంట్స్ అనేటివి జరుగుతాయి కాబట్టి వెహికల్ కి డ్యామేజ్ అయినా, హ్యూమన్స్ కి డ్యామేజ్ అయినా, మనుషులకు డ్యామేజ్ అయినా దాన్ని రికవరీ చేయడానికి మనకి ఇన్సూరెన్స్ అనేది ఉండాలి. ఆ ఇన్సూరెన్స్ ఉంటేనే దాన్ని మనము భర్తీ చేసుకోగలుగుతాం, ఆ రికవరీని మనం చేసుకోగలుగుతాం. కాబట్టి మనకు బేసిక్ గా లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్. అయితే మనకు చాలా రోజుల నుంచి హెల్మెట్ పైన అవేర్నెస్ ఎక్కువగా కల్పించి ఇప్పుడు చాలా మంది దాదాపు 80 to 90% హెల్మెట్స్ అనేటివి యూజ్ చేస్తున్నారు. 5 to 10% యూజ్ చేయట్లేదు. వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినప్పుడే హీనియస్ గా యాక్సిడెంట్స్ అనేటివి అవుతున్నాయి, వాళ్ళు చనిపోవడం జరుగుతుంది, లేదా వేరే ఇంజురీస్, గ్రేవియస్ గా ఇంజురీస్ కావడం జరుగుతుంది. అందుకే ఈ హెల్మెట్ అనేది మనకు వైటల్ అన్నట్టు, మనకి హెడ్ బాడీలో చాలా వైటల్ పార్ట్ కాబట్టి చాలా సెన్సిటివ్ గా ఉంటది. కాబట్టి మంచి క్వాలిటీ అయిన హెల్మెట్ తీసుకొని, మనం ఎన్నో రకాలైన ఖర్చులు చేస్తుంటాం, మంచి క్వాలిటీ అయిన హెల్మెట్ తీసుకొని మనం ట్రావెల్ చేసేటప్పుడు పెట్టుకుంటే మనకు అనుకోకుండా ఏదైనా జరిగినా గానీ బాడీలో కాళ్ళు కానీ లేదా హ్యాండ్స్, చేతులకు కానీ ఏమైనా అయినా మనకేం కాదు. కానీ హెడ్ కి అయితే మాత్రం మనకు లాసే, అంటే మన లైఫ్ కి లాసే, మన ఫ్యామిలీకి కూడా లాస్ అవుతుంది. అందుకని హెల్మెట్ అనేది ఖచ్చితంగా, ఏదో ఇక్కడ పక్క కాలనీకి పోతున్నాం, స్కూల్ దగ్గరికి వెళ్తున్నాము, బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి మీరు చెప్తా ఉంటారు మామూలుగా ఇక్కడ వెహికల్ చెకింగ్ పెడతా ఉంటే. అట్లా కాకుండా బయటికి వస్తే హెల్మెట్ వియర్ చేసేటట్టు, మనం ధరించుకునేటట్టు మనం అలవాటు చేసుకోవాలి. మన ప్రొటెక్షన్ కోసమే హెల్మెట్ ఉంటది. ఇవన్నీ కూడా వెహికల్ కి సంబంధించిన మీకు సేఫ్టీ ప్రికాషన్స్ అన్నట్టు. కారణం ఏంటంటే హెల్మెట్. మీరు ప్రతిసారి వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. మా ఎస్ఐ గారు చెప్పినారు హెల్మెట్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, ఎన్ని నష్టాలు ఉన్నాయని. తర్వాత నెక్స్ట్ జరుగుతున్నది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదివరకు దొంగతనాలు అనేవి ఫిజికల్ గా జరిగేది. ఎట్లా, మనం ఇంట్లో లేనప్పుడు దొంగతనాలు జరిగేది, మన ఇంట్లో తాళం వేసినప్పుడు దొంగతనాలు జరిగేది, లేకపోతే మనం రోడ్డు మీద పోతుంటేనో ఆపి కొట్టి గుంజుకుపోయేటోళ్ళు. ఇప్పుడు అట్లా జరుగుతున్న దొంగతనాలు లేవు. ఎందుకంటే అంతా కూడా డిజిటలైజేషన్ అయిపోయింది. ఈ డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరం మన డబ్బులు కూడా ఏమైంది, డిజిటల్ మనీగా మారిపోయింది. ఫోన్లోనే, అకౌంట్లలోనే ఉంటున్నాయి డబ్బులన్నీ కూడా. కోట్లాది రూపాయలు ఏదున్నా కూడా నీ అకౌంట్లలో ఉంటే నీ ఫోన్ తోనే నడిపిస్తున్నాం. కాబట్టి మనం ప్రతి నిమిషం కూడా చాలా అలర్ట్ ఉండాలి. మెయిన్ గా మనకి ఏంటంటే వచ్చేటువంటి ఏంటంటే జాబ్ ఫ్రాడ్, సైబర్ ఫ్రాడ్ లో వచ్చేసేసి దొంగలు కూడా చాలా తెలివి మీరిండ్రు. ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయిల ప్రొఫైల్ ఉందనుకోండి ఫేస్బుక్ లలో, ఇన్స్టాలో చూసేసేసి అమ్మాయి దగ్గర నుంచి నెంబర్ కలెక్ట్ చేయడము, వాళ్ళకి వాట్సాప్ పెట్టేసేసి మీరు టీసీఎస్ లో జాబ్ వచ్చింది, మొన్న ఒక అమ్మాయి వచ్చింది మా దగ్గరికి, టీసీఎస్ లో జాబ్ వచ్చిందని చెప్పేసి ఫేక్ అపాయింట్మెంట్ లెటర్ క్రియేట్ చేసి అమ్మాయి పంపించారు. అమ్మాయి నిజమే నమ్మిన తర్వాత ఏమన్నారు, మీకు అకౌంట్ ఓపెన్ చేయాలి మీ పేరు మీద, నెలకు 1 lakh సాలరీ కాబట్టి మీకు అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పేసి హెచ్డిఎఫ్సిలో అకౌంట్ ఓపెన్ చేయడం కోసం 9,000 రూపాయలు తీసుకున్నారు. 9,000 రూపాయల తర్వాత మళ్ళా 30,000 రూపాయలు వచ్చేసేసి నామినీ యాడ్ చేయాలి అని చెప్పి మళ్ళీ 30,000 తీసుకున్నారు. ఇట్లా మొత్తం అమ్మాయి మొత్తం 49,000 రూపాయలు ఓట్టుకుంది. అప్పుడు అర్థమైంది ఏంటంటే, వీడు మొత్తం ఊరికే డబ్బులు అడుగుతున్నాడు, కానీ అపాయింట్మెంట్ యాక్చువల్గా ఏంది, టీసీఎస్ వాళ్ళు డబ్బులు అడుగుతారా? అడగరు కాబట్టి ఎందుకు ఇట్లా అడుగుతున్నారు. అప్పుడు రియలైజ్ అయ్యి మా దగ్గరకు వచ్చేసి కంప్లైంట్ చేసిన తర్వాత తిరిగి జరిగింది. ఇంకొక మహిళ ఏం చేసిందంటే, డ్వాక్రా లోన్స్ మెయిన్ గా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్, ఏ ట్రెండ్ ఉంటే ఆ ట్రెండ్ ఫాలో అవుతారు. అర్థమైంది. డ్వాక్రా లోన్స్, మీకు డ్వాక్రా లోన్ శాంక్షన్ అయిందని చెప్తారు. డ్వాక్రా లోన్ శాంక్షన్ అయింది అనగానే మన సంతోషంతో ఆ అమ్మాయి తెలిసి డ్వాక్రా లోన్ శాంక్షన్ అయింది కదా నాకని చెప్పేసి 50,000 వస్తున్నాయని చెప్పేసి ఆమె ఆశపడి మళ్ళీ ఆమె కూడా మీకు అకౌంట్ ఓపెన్ చేయాలమ్మా అది అని చెప్పేసి ఆమె డబ్బులు పంపడం జరిగింది. ఆమె 39,000 పోగొట్టుకుంది. వీళ్ళంతా పోగొట్టుకుంటున్నారు. మరి డబ్బులు తిరిగి వస్తాయా సార్ అంటే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? మీరందరూ వింటున్నటువంటి కాలర్ టోన్, రింగ్ టోన్ ఏదైతే ఉందో,
కాలర్ టోన్ లో ఏం చెప్తున్నారు? ఏదైనా సైబర్ ఫ్రాడ్ అయినప్పుడు ఏ నెంబర్ కి డయల్ చేయాలి? 1930 కనుక మీరు 100 ఎట్లయితే చేస్తారో 1930 కనుక మీరు కనుక కాల్ చేసినట్లయితే మీ డబ్బులు తిరిగి వచ్చే ఛాన్సెస్ 100% ఉన్నది. అది కూడా ఎప్పుడంటే ఫస్ట్ గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో, యాక్సిడెంట్ జరిగినప్పుడు గోల్డెన్ అవర్ ఏదైతే అంటామో అదే విధంగా మన డబ్బులు ఫ్రాడ్ అయినప్పుడు కూడా గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. గోల్డెన్ అవర్ లో మీరు కనుక ఖచ్చితంగా ఫోన్ చేసి 1930కి చెప్తే ఇప్పుడు ఈయన అకౌంట్ నుంచి పోయిన డబ్బులు ఈ అకౌంట్ లోకి వచ్చినాయి అనుకుందాం. ఈయన తర్వాత ఇక్కడ ఆగిపోతుంది. లేకపోతే లేట్ చేసిన కొద్దీ ఈ అకౌంట్ అంతా కూడా మల్టిపుల్ అకౌంట్స్ కి డిస్పర్స్ అయిపోతుంది. వాడు ఎక్కడో కూర్చుంటాడు. ఈ సైబర్ నేరస్తులు అందరూ కూడా ఇక్కడ ఉండేటోళ్ళు కాదు. ఎక్కడో కూర్చొని విదేశాల నుంచొని ఇప్పుడు మన దగ్గర తీసుకున్నట్టయితే యూపీ, రాజస్థాన్, నేపాల్ బార్డర్స్ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తర్వాత బెంగళూరు, తర్వాత వచ్చేసేసి మెయిన్గా బ్యాంకాక్, తర్వాత థాయిలాండ్, మలేషియా, సింగపూర్ ఇలాంటి దగ్గర నుంచి కంట్రీస్ నుంచి కూడా ఫిలిప్పీన్స్ ఇవన్నీ కంట్రీస్ నుంచి కూడా ఎక్కడెక్కడ కూర్చొని మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొట్టేస్తున్నారు. మనం రూపాయి కష్టపడి సంపాదించుకొని అర్థమైన పిల్లల విద్య కోసము, మన తల్లిదండ్రుల అనారోగ్యం కోసం, మన ఆరోగ్యం కోసము దాచుకున్నటువంటి డబ్బుని అన్యాయంగా మన దగ్గర నుంచి మన కష్టార్జితాన్ని దోసుకుపోతున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ 1930ని గుర్తుపెట్టుకోండి. మీ దగ్గరికి ఎవరైనా ఓటీపీ వచ్చినప్పుడు సైబర్ ఫ్రాడ్ జరగకుండా మీరు ఏది చెప్తే కూడా నమ్మకుండా వాళ్ళకి ఎట్లాంటి మీ ఇన్ఫర్మేషన్, పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఆధార్ కార్డు, తర్వాత పాన్ కార్డు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కూడా దయచేసి మీరందరూ కూడా అవేర్నెస్ గా ఉండాలని కోరుకుంటున్నాం. మా తరపున, పోలీస్ తరపున మరి మా రాచకొండ సిపి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని అందరినీ కూడా మిమ్మల్ని అవేర్నెస్ చేయాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి సిపి గారి ఆదేశాల మేరకు, సుధీర్ బాబు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా ఈ విధంగా ప్రతి పోలీస్ స్టేషన్ లో సాయంత్రం కాగానే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇదంతా కూడా మీకోసం, ప్రజల కోసం, ప్రజలతోటి మేమంతా కలిసి ఉండడం కోసం. కాబట్టి మీరందరూ కూడా మాకు దయచేసి కోఆపరేటివ్ చేసి మీ సొమ్ముని మీరు కాపాడుకొని మీ సొమ్ముని మీరు అనుభవించేటట్టు చేసుకుంటారని చెప్పేసి, మీ పిల్లలకు ఉపయోగపడేటట్టు, మీ ఆస్తులు మీ పిల్లలకు ఉపయోగపడి చేసుకుంటారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు.
అందరికి గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు మనకి 100 చేయడం అయితే అందరు తెలుసు కదా సార్. ఎప్పుడెప్పుడు చేస్తాం సార్ 100 కాల్? ఎమర్జెన్సీ సందర్భాలు చెప్పండి, ఒక 2-3 చెప్పండి సార్. ఇంట్లో థెఫ్ట్ అయినప్పుడు, ఎర్లీ మార్నింగ్ మనం ఊరు నుంచి వచ్చినప్పుడు మన ఇంట్లో దొంగతనం అయింది అన్నప్పుడు 100 కాల్ చేస్తాం. ఇంకా సార్ యాక్సిడెంట్ అయినప్పుడు క్షతగాత్రుల్ని హాస్పిటల్ కు ఇమ్మీడియట్ గా పంపించడానికి ఏ నెంబర్ కాల్ చేయాలి? 108 ఆర్ 100 చేసినా కూడా 108 చేయొచ్చు. ఇంకా సార్ స్నాచింగ్స్ కానీ, దొంగతనాలు కానీ, లేదంటే మీకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ చేయొచ్చు. భార్య భర్తల కొట్లాటలు. సో వీటన్నిటికీ గాను ఇప్పుడు ఒక కొత్త నెంబర్ వచ్చింది సార్. మన నేషనల్ వైజ్ నెంబర్ ఒకటి వచ్చింది. ఎంత సార్ నెంబర్ అది? కాదు సార్, 112 అనేది ఇప్పుడు వచ్చింది సార్ కొత్త నెంబరు. ఇప్పుడు 112 ఎమర్జెన్సీ కాల్ కింద దానికి ఫైర్ సర్వీసు ప్లస్ 108 మన పోలీసు 100 కాల్, ఈ మూడింటిని కలిపి మనకు 112 నెంబర్ అనేది వచ్చింది. సో ఇప్పటి నుంచి మనం 112 యూనిక్ నెంబర్, ఒకటే నెంబర్ కొడితే తర్వాత వాళ్ళు అడిగే ఆప్షన్స్ బట్టి మనం మన యొక్క సమస్యను చెప్పుకుంటే ఫర్దర్ గా వాళ్ళు కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు మనకి అందరికి ఇది 112 కొడితే ఇప్పుడు మన గూగుల్లో కొట్టినా కూడా 112 గురించి మనకు చెప్తారు. మనకు దాని గురించి అవగాహన కూడా వస్తుంది. సో 112 అనేది అన్నిటికీ ఉపయోగపడే విధంగా నేషనల్ వైజ్ గా ఇప్పుడు మనం తెలంగాణలో ఉంటే 100 కాదు, ఆంధ్రలో ఉంటే 100 చేస్తుంటాం ఇంత ముందు. ఇప్పుడు కర్ణాటక పోతుంటే, ముంబై పోతుంటే మారుతుంటుంటుంది నెంబరు. ఇప్పుడు ఏంటంటే అంతటా ఒకటే నెంబర్ ఉండాలన్న ఉద్దేశంతో 112 అనే నెంబర్ ని మన నేషనల్ వైజ్ గా సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. సో ఇప్పటి నుంచి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే 100 తో పాటుగా 112 కూడా చేయొచ్చు. 100కే చేయాలని ఏం లేదు. 100 రీప్లేస్మెంట్ ఏమైంది, ఇప్పుడు 112 అయింది. సో 112కి చేయండి సార్. అందరికీ నమస్కారం. నా పేరు రవినాయక్, వనస్థలిపురం ఎస్ఐని. ఇప్పుడు మనము రోజు లేవగానే ఎవరికైనా కాల్ చేసినా, కామన్గా ఫస్ట్ టైం చేసినా కూడా మన మొబైల్లో ఒక కాలర్ టోన్ వస్తుంది. మీరు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఒక కాలర్ టోన్ వస్తుంది. ఆ నెంబర్ ఎవరైనా చెప్తారా అండి? వాళ్ళు ఏ నెంబర్ కాల్ చేయమని ఒక నెంబర్ చెప్తారు, వాళ్ళు చెప్తారా? ప్రతి ఒక్కళ్ళకి వస్తుందండి అది. మరి ఆ నెంబర్ ఎవరైనా చెప్తారా? కాదు, ఇంకా ఎవరన్నా? కాదు. ఇప్పుడు మనము లేవగానే ఫోన్ ప్రతి ఒక్కళ్ళు రోజుకు మినిమం ఎంత తక్కువలో తక్కువ 10 మందికైనా కాల్ చేస్తారు. రైట్, సార్ చెప్పిండు. ఇప్పుడు మన దగ్గర 50 నుంచి 100 మంది ఉన్నారు. తప్పమని చెప్తే 2-3 కూడా చెప్పలేకపోతున్నారు. దాని అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన కాలర్ టూన్ గా ఆ నెంబర్ని పెట్టుంటారు. ఏ రోజైనా అబ్జర్వ్ చేసిరా మీరు? ఇప్పుడు ఒకప్పుడు దొంగతనాలు పిక్ పాకెట్ రూపంలోనో ఏదో విధంగా జరిగేది. క్యాష్ మన జేబులో క్యాష్ రూపంలో లిక్విడ్ మనీ ఉంటుండే. ఇప్పుడు ఉందా అలాగా? ఏమైపోయింది? ఇప్పుడు అంతా డిజిటలైజేషన్ అయ్యింది. మొత్తం డిజిటల్ మనీ, ఆన్లైన్ పేమెంట్స్ అయిపోయినాయి. ఇప్పుడు దొంగ ఎక్కడనో ఉండి మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు. డబ్బులు అయితే ఎవరికి ఉత్తగా రావు కదా. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ స్తోమతను బట్టి కష్టపడితేనే డబ్బులు వస్తాయి. అలాంటిది మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల, అవగాహన లోపం వల్ల మన దగ్గర నుంచి డబ్బులు ఎవడో కొట్టేస్తున్నాడు. మన పోలీస్ స్టేషన్, వనస్థలిపురం పోలీస్ స్టేషన్ కి రోజు ఒక 10-15 పిటిషన్లు వస్తే అలా సగానికి పైగా ఇవి వస్తున్నాయి, ఆన్లైన్ మోసాల గురించి వస్తున్నాయి. సైబర్ క్రైమ్స్, సైబర్ ఫ్రాడ్స్ అంటారు. అంటే ఆన్లైన్ ద్వారా జరిగే మోసాలని సైబర్ క్రైమ్స్ అంటారు. నా డబ్బులు పోయినాయి సార్, ఇప్పుడు 5,000 కట్ అయినాయి సార్, 15,000 కట్ అయినాయి సార్, ఇదెవరో నా ఫోటోల్ని మొత్తం మార్ఫింగ్ చేసి న్యూడ్గా పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు సార్. ఇలాంటి పిటిషన్లు బాగా వస్తున్నాయి. మనము సాధ్యమైనంత వరకు మేము చేసే ప్రయత్నం మేము చేస్తున్నాము. కానీ ఇప్పుడు వాళ్ళు ఒకప్పుడు ఓటీపీ ద్వారా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకునేది. మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, లేకుంటే సో అండ్ సో డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాము, మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి బాగా. ఆ స్కీమ్, ఈ స్కీమ్ మీకు ఇంద్రమ్మ ఇల్లు కోసం అనేసి, లేకుంటే ఏదైనా మన పిల్లలు చదువుకుంటా ఉంటే ఈ అమ్మఒడి అని, ఆ ఒడి అని, ఇట్లాంటి గవర్నమెంట్ స్కీమ్ల ద్వారా వాళ్ళు ఓటీపీ అడుగుతారు మనల్ని. మనం నిజంగా వస్తుందేమో ఆతృతతోటి అది వెనక ముందు చూసుకోకుండా ఓటీపీ చెప్తాము, డబ్బులు కట్ అవుతాయి. ఇప్పుడు ఓటీపీ ద్వారా ఇట్లా మోసాలు జరుగుతున్నాయి. చాలా మందికి అవేర్నెస్ వచ్చింది. ఓటీపీలు చెప్పట్లేదు. ఇప్పుడు వాళ్ళు ఏదో లింక్ పంపిస్తారు. లింక్ ని మనం తెలిసి తెలియక దాన్ని క్లిక్ చేస్తే మన ఫోన్ లో ఉన్న డాటా మొత్తం హ్యాక్ అవుతుంది. డాటా అంటే అందులో ఫోన్ బుక్, కాంటాక్ట్ లిస్ట్ ఉండొచ్చు, మన ఫోటోలు ఉండొచ్చు, మన ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉండొచ్చు. ప్రతి ఒక్కళ్ళు
ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉన్నారండి. మన డాటా అసలు మనం ఏంది అని చెప్పడానికి ఫోన్ ఒక్కటి చాలు. ఇంట్లో ఎవరు లేకుండా నడుస్తుంది, ఫోన్ ఉంటే చాలు. కాబట్టి దీని ద్వారా ఎక్కువ మోసాలు జరుగుతున్నాయి. దీని ద్వారా ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. చెప్పాలంటే ఆ అమ్మాయి, మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆడపిల్లలు ఉంటారు, రీల్స్ చేస్తారు, ఇన్స్టా రీల్స్. పబ్లిక్ ఎక్కువ చూడాలి, ఎక్కువ కామెంట్లు రావాలి, ఎక్కువ లైక్స్ ఉండాలని ఏం చేస్తారు, యాక్సెస్ పబ్లిక్ ఇస్తారు. ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉంటారా? ప్రతి ఒక్కళ్ళు మంచిగా ఉంటే పోలీస్ వ్యవస్థ ఉండదు. అందరూ ఎవరో ఒకళ్ళు 100 మంది ఉంటే అలా ఒక ఇద్దరైనా నేర స్వభావం కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఫోటోల్ని డౌన్లోడ్ చేసుకొని మార్ఫింగ్ చేస్తారు. ఫేస్ మనది పెడతారు, బాడీ మొత్తం బట్టలు లేకుండా న్యూడ్గా ఎవరిదో పెడతారు. దాన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాము, లేదంటే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, నాకు ఇంత డబ్బులు కావాలని డిమాండ్ చేస్తారు. చాలా మంది ఇవన్నీ బయట చెప్పుకోవడానికి, పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి భయపడతారు. అంటే ఏమవుతుంది, ఇజ్జత్ పోతుంది, ఏమనుకుంటారు పోలీసు వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి చాలా మంది లోపలే భయపడుకుంటా డబ్బులు పంపిస్తారు. ఇప్పుడు 10,000 అడుగుతారు, వాడు 10,000 పంపించినాం అనుకో, ఈసారి 10,000తో ఊకోడు, 50,000 అడుగుతాడు, 1,00,000 అడుగుతాడు. సపోజ్ చేసి 1,00,000 పంపిస్తే వీడు ఎవడో బలిసినోడు ఉన్నాడు అని చెప్పి ఈసారి 5,00,000 అడుగుతారు. మీ నంబరు, నేను బేగం బజార్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మంది రిటైర్డ్ అంటే కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారు. ఒక రిటైర్డ్ ఎంప్లాయీ ఇంట్లో కూర్చొని పాపం ఆయన జాబ్ అయిన తర్వాత ఏముంటుంది, ఫోన్ ఏదో మాట్లాడుకుంటూ ఉంటే ఒక వాట్సాప్ నుంచి మెసేజ్ వస్తుంది ఆయనకి. మెసేజ్ ఓపెన్ చూడగానే ఆ డీపీ చూస్తాం మనం, ఎవరో తెలియని పర్సన్ కాల్ చేస్తే ఏం చేస్తాం, డీపీ చూస్తే ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి ఫోటో చూసి ఏం చేసింది ఆయన, టైం పాస్ ఖాళీ ఉంటాను మెసేజ్ చేసుకుంటా ఆమెతోటి, ఆమె ఏం చేసింది, వీడియో కాల్ చేసింది. ఈయన ముసలాయన కూడా వీడియో కాల్ మాట్లాడి నెమ్మదిగా ఆయన టెంప్ట్ చేసి మొత్తం బట్ట లేకుండా మాట్లాడి దాని తర్వాత ఆయన్ని డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేసింది. ఆయన ఇవన్నీ బయట చెప్పుకునే పరిస్థితి ఉందా? రిటైర్డ్ ఎంప్లాయీ, కోడళ్ళు ఉంటారు, కొడుకులు ఉంటారు, మనవాళ్ళు ఉంటారు. ఇది అంతా స్టేషన్ వరకు వెళ్తే నా ఇజ్జత్ ఎక్కడ పోతుందో అని చెప్పేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు ఒక 25 లక్షలు వస్తే అవి ఇచ్చిండు, దాచుకున్న డబ్బులు ఇచ్చిండు, ఊళ్ళో ఒక ప్లాట్ అమ్మి దగ్గర 70 లక్షలు ఇచ్చిండండి. ఇది నేను చెప్పింది ఒక 4 సంవత్సరాల కిందట. ఇంకా ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది. ఎన్నో రకాలుగా మనల్ని మోసం చేయడానికి ఇట్లా బ్లాక్మెయిల్ చేసే చాలా విధంగా పెరిగిపోయింది. 4 years బ్యాక్ ఆయన 70 లక్షల వరకు ఇచ్చుకున్నారంటే అర్థం చేసుకోండి మీరు. కాబట్టి ఇట్లాంటి అన్నోన్ పర్సన్స్ ఎవరైనా కాల్ చేసినా ఏం చేసినా మనం రెస్పాండ్ కావద్దు. ఇవన్నీ ఇట్లాంటి ఇంకోటి డిజిటల్ అరెస్ట్ అని చెప్తారు. ఇప్పుడు మన ఏరియాలో చాలా మంది మంచిగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు మంచి ఫారెన్లో ఉంటారు. మీ పిల్లలు ఫారెన్లో ఉండి గాంజా కేసులను, డ్రగ్స్ కేసులో ఇరికిరండి, మీరు మాకు ఇంత డబ్బులు పే చేయకుంటే మేము జైలుకి పంపిస్తామని. ఇట్లా మన ఏరియాలో ఒక 4-5 డబ్బులు పంపించిన వాళ్ళు ఉన్నారు, లక్షలు. ఒక ఆవిడ సారా ఎస్టేట్ నుంచి ఆల్మోస్ట్ 4 లక్షలు 40 లక్షలు పంపించింది. అవి రావండి, తొందర రావు. మనం 100 రూపాయలు పోగొట్టుకుంటుంటే మనకు వచ్చే రిటర్న్ 2 నుంచి 10% ఉంటుంది రికవరీ. దొంగ ఎక్కడో ఉంటాడు, దేశం కాని దేశంలో ఉంటాడు, మన రాష్ట్రంలో కాదు, యూపీ, బీహార్, ఉత్తరప్రదేశ్. మనం ఈరోజు ఒక 50,000 పోగొట్టుకుంటే వాడిని తీసుకురావడానికి ఇంకో 50,000 ఖర్చు చేయాలి. మనం అక్కడ పోయినా కూడా వాడు దొరుకుతాడా అంటే గ్యారంటీ ఉండదు. మన ఇంట్లో పిల్లలు కూడా తెలిసి తెలియక డబ్బులు కావాలని చెప్పి ఏదో లోన్ యాప్స్ నుంచి క్లిక్ చేసి ఆ లోన్ కోసము మనము 3-4 సార్లు క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ క్లిక్ చేయి, ఇక్కడ క్లిక్ చేయి, దీన్ని అగ్రి చేయి అనేసి వాడు అడుగుతూ ఉంటాడు మనల్ని. మనం క్లిక్ చేస్తా ఉన్న కొద్ది మన ఫోన్లో ఉన్న డాటా, కాంటాక్ట్ లిస్ట్ వానికి వెళ్ళిపోతుంది. నువ్వు 5,000కి 15,000 నువ్వు చెల్లించినా కూడా వాడు ఏం చేస్తాడు, మన కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ ఫోన్ చేస్తూ ఉంటాడు. ఫోన్ చేసి వాడు అట్లా డబ్బులు తీసుకున్నాడు, ఇట్లా డబ్బులు తీసుకున్నాడు, లేదనుకుంటే మన ఫోన్ వాడు కాంటాక్ట్ లిస్ట్ తీసుకుంటున్నప్పుడే మన ఫోన్లో గ్యాలరీలో ఉన్న ఫోటోలు అన్నీ పోతాయి. దాన్ని న్యూడ్గా మారుస్తాడు. నా క్లాస్మేట్ ఐటీ ఎంప్లాయీ, ఆయనే ఇట్లా లోన్ తీసుకొని ఆయన ఫోటోలు, వాడు నాకు ఫోన్ చేశారే, నా ఫోటోలన్నీ బట్టలు లేకుండా పంపిస్తున్నారా, ఏం చేయాలని భయపడుతున్నాడు. అంటే అంత చదువుకున్న వెల్ ఎడ్యుకేటెడే ఈ విధంగా మోసపోతున్నాడు. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి. మొత్తం డిజిటల్, దొంగలు ఎక్కడో లేరు, ఫోన్ల ద్వారానే చాలా మంది మోసపోతున్నారు, చీట్ అవుతున్నారు. మీరు కూడా రోజువారీ పేపర్లలో, టీవీలలో చూస్తూ ఉన్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలా. తెలిసి తెలియక ఏదైనా జరిగినా కూడా ఇమ్మీడియట్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయాలా, లేకుంటే 1930 ఏదైనా డబ్బులు కట్ అయినా కూడా 1930 అనే నెంబర్ కాల్ చేస్తే మళ్ళీ ఇమ్మీడియట్గా మనకు విత్ ఇన్ 1 hourలో చేస్తే అది అకౌంట్లో ఉంటే మనం ఫ్రీజ్ చేసి మళ్ళీ బ్యాక్ చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు మేము చెప్పినవి అన్నీ మీరు మీతో విని మర్చిపోకుండా ఫస్ట్ మీ ఇంట్లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసుకోవాలి. మేము ఇప్పుడు ఇక్కడ 50 మందికి చెప్తుంటే మీరు 50 మంది ఇంటూ 4 200 మందికి వాళ్ళు ఇంకా చెప్పుకుంటే పబ్లిక్కి అవేర్నెస్ వస్తుంది, మోసపోకుండా ఉంటారు. మాకెక్కడ రాదు, మాకేం కాదు అనుకుంటే ఎప్పుడో ఒక రోజు వస్తుంది, అప్పుడు ఈ చెప్పిన మాటలన్నీ గుర్తొస్తాయి. ఓకే, ఇప్పుడు సార్ మాట్లాడతాడు. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ టు ఆల్.
మీ అందరికీ కూడా ఒక 10 నిమిషాలు మీరు విలువైన సమయాన్ని తీసుకుంటున్నాం. కాకపోతే ఏంటంటే మేము మిమ్మల్ని ఎప్పుడు కూడా మీరు మోసపోకుండా ఉండడం కోసమే. ఎందుకంటే మన అందరం కూడా మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటాం, కోట్లాది రూపాయలకు ఆధిపత్యం కాదు. కాకపోతే ఏంటంటే మనిషికి ఒక ఆశ ఉంటది, ఏమని కూర్చున్న చోటనే కోటీశ్వరం కావాలని చెప్పేసి. అర్థమవుతుందా? కూర్చున్న చోటనే కోటీశ్వరుడు కావాలంటే మీరు 100 రూపాయలు పెడితే మీరు ఇంట్లో ఉండే రోజుకు 10,000 సంపాదించవచ్చు అని చెప్పేసి మీకు అందరు మెసేజ్లు వస్తుంటాయి. ఇంట్లో కూర్చొని మీరు సంపాదించవచ్చు అని దాదాపు చూస్తుంటారు. ఇంట్లో కూర్చొని సంపాదించేదైతే వాడు మనకెందుకు పంపాలి? రోజు 10,000 సంపాదించడం మనకెందుకు పంపాలి అసలు? యాక్చువల్లీ ఇది ఒక లాజిక్ మిస్ అవుతాం మనం. అర్థమైందా? అది మిస్ అయ్యి ఇంట్లో కూర్చొని 100 రూపాయలు 10,000 సంపాదిస్తే రోజుకు వాడే కోటీశ్వరుడు అవుతారు కదా. ఇట్లాంటి మెసేజ్ నమ్మొద్దు. ఈ రోజు కూడా ఇంత జరుగుతున్నా కూడా యాక్సిస్ బ్యాంక్ ఈ రోజు నా దగ్గరికి 2 గంటల క్రితం కంప్లైంట్ వచ్చింది. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వచ్చి చెప్తున్నాడు, నేను మేనేజర్ అని చెప్పేసి వాడు ఒక ఫోటో పెట్టుకొని యాక్సిస్ ఐడి కార్డు తయారు చేసి అందరికి ఫోన్లు చేస్తారు. ఏమని? మీ యొక్క కేవైసీ చెప్పండి అని చెప్పేసి. కేవైసీ చెప్పండి అని చెప్తే అప్పటికి ఒక 2 చెప్పారు, వాళ్ళ అకౌంట్ నుంచి 40,000 30,000 కట్ అయిపోయినాయి. ఇంత చెప్తున్నా కూడా, ఇంత అవేర్నెస్ చేస్తున్నాం మేము. మీకు కాలర్ ట్యూన్ పెట్టినాం, కాలర్ ట్యూన్ వింటున్నారు ఎవరన్నా? వినరు. ఎందుకంటే అది రాగానే కట్ చేస్తాం మనం. అది రాగానే కట్ చేసి మళ్ళీ చేస్తాం. ఆ కాలర్ ట్యూన్ వింటే తెలుస్తుంది మీకు. మీరు ఒకవేళ మోసపోతే ఏ నెంబర్ ఫోన్ చేయాలి? 1930 100 ఎట్లయితే టోల్ ఫ్రీ నెంబర్ ఉందో అదే విధంగా 1930 అనేది కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం. మీరు కనుక ఖచ్చితంగా 1930కి చేస్తే ఇప్పుడు ఈయన అకౌంట్ నించొని ఈయన అకౌంట్ లకు ఒక 10,000 కట్ అయినాయి అనుకుందాం. ఈయన అకౌంట్ మేము ఫ్రీజ్ చేయగలుగుతాం. మీ అకౌంట్ ఇట్లా అన్ని కూడా మల్టిపుల్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. తర్వాత దొరకడం చాలా కష్టం అవుతుంది. దొంగలు కూడా ఇక్కడ ఎక్కడో కూర్చొని మెయిన్ గా జరుగుతున్న ఫ్రాడ్ అంతా కూడా యూపీ, రాజస్థాన్, బీహార్, తర్వాత వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ బార్డర్స్, నేపాల్ బార్డర్స్, రాజస్థాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, ఇలాంటి మన డబ్బులు కూడా అందరికి కూడా టెర్రరిస్టులకు ఉపయోగపడి అవి మన మీదే వ్యతిరేకంగా ఉపయోగించేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇట్లాంటి వాటి బారిన పడకుండా ఉంటారని చెప్పేసి, మీకు ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు, మీకు ఏదైనటువంటి లాస్ జరిగినప్పుడు, ఫైనాన్షియల్ లాస్ జరిగినప్పుడు, మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయినప్పుడు 1930కి గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఫోన్ చేయండి. మీరు కష్టపడ్డ సొమ్ము రూపాయి దాచుకుంటాం మన పిల్లల ఫీజు కోసము, మన ఆరోగ్యం కోసము, మన యొక్క తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కోసము ఇవి కష్టపెట్టాలని వాళ్ళ కోసం కష్టపడి దాచుకుంటాము. వాళ్ళకు ఉపయోగపడాలనుకుంటాం. ఇవి ఉపయోగపడకుండా ఎవడో మధ్యవర్తి ఎక్కడో కూర్చొని మన జీవన నుంచి కొట్టేస్తే అది ఆ బాధ వర్ణనాతీతము. మనం తిన్నది తాగినది ఇట్లా అయిందేంద్రా అనుకుంటాం. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మీరు మాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మొగోళ్ళకు ఒక నిజం ఒప్పుకోవాలి. మనం ఏంటంటే మన సంపాదించి తీసుకుపోయి అంతా ఎవరికి ఇస్తాం? ఇంట్లో భార్యలకు ఇస్తాం. అర్థమైందా? భార్యలకు ఇస్తాం, లేదంటే తల్లి ఉంటే తల్లికి ఇస్తాం. అవునా కదా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి ఇస్తారా? ఉండనే వాళ్ళు వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళు హోమ్ మినిస్టర్స్ కదా. అయితే హోమ్ మినిస్టర్స్ కి ఏంటంటే వీళ్ళకి ఒక వీక్నెస్ ఏముంటదంటే 14,000 పట్టు చీర 800 పెడతాడు. ఒరే అమ్మాయి పట్టు చీర 800 వస్తుంది అనుకుంటది మా మేడం ఎవరన్నా అనుకొని ఏం చేస్తుంది? ప్రక్కన బుక్ చేస్తుంది. వాడు ఇది బుక్ చేయి, అది బుక్ చేయి, ఇట్లా అని చెప్పేసి మన అడ్రస్ అంతా తీసుకుంటాడు, మన కేవైసీ తీసుకుంటాడు. తర్వాత మిమ్మల్ని ఫ్రాడ్ చేసి మిమ్మల్ని ఉచ్చులోకి లాగే సమస్య ఉంటది. అదే విధంగా ఇట్లాంటి వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ మీకు ఎవరన్నా ఫోన్ చేసి మీకు లోన్ శాంక్షన్ అయింది, మీకు లోన్ అప్రూవల్ అయింది, మొన్న పోగొట్టుకుంది, ఎట్లా అంటే డ్వాక్రా లోన్ అప్లై ఆశపడి అకౌంట్ నెంబర్ కావాలి కదా, అన్ని ఇచ్చేసింది. ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఇచ్చేసింది. తీరా చూస్తే ఈమె అకౌంట్ లో ఉన్నటువంటి 39,000 పోయినాయి. డ్వాక్రా లోను అరే నువ్వు అప్లై చేయకుండానే ముద్రా లోను, డ్వాక్రా లోను మన ఇంటికి వస్తాయి, నడుచుకుంటా రావు కదా. దయచేసి అమ్మ ఇక్కడ ఉన్నటువంటి అక్క, చెల్లెళ్ళు, తల్లులు, పిల్లలు అందరికి చెప్తున్న ఒకటే విషయము, మేము సంపాదించి తీసుకొచ్చి రూపాయి తీసుకొచ్చి మీ చేతిలో పెడతాము. మీరు మాత్రం దయచేసి అట్లాంటివి చేయకండి. ఏది పడితే అది నొక్కకండి. అందరి భవిష్యత్తు అంధకారం అవుతుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి అవేర్నెస్ కలిగి ఉండండి. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జెంట్స్ కూడా పోయి మీ పిల్లలకు, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకు చెప్పండి. ఆ తర్వాత మీ వైఫ్స్ కి చెప్పండి. మీ అమ్మ వాళ్ళు ఉంటే అమ్మ వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్పండి. ఫోన్ వాడేటోళ్ళు అందరికి కూడా ఈ విధంగా నేరాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు నేరాల ట్రెండ్ మారింది. ఇప్పుడు నేరాల ట్రెండ్ ఎట్లా మారిందంటే, ఒకప్పుడు కొట్టి గుంజుకోపోయేటోళ్ళు
ఆ తర్వాత తాళం వేసి ఉంటే ఇంటికి తాళం బగల కొట్టి గుంజుకుపోయేటోళ్ళు, తాళం బగల కొట్టి రాబరీలు చేసేటోళ్ళు, దొంగతనాలు చేసేటోళ్ళు. ఇప్పుడు అవన్నీ మారినాయి. ఇప్పుడు ఏమైనా కూడా నీకు ఫోన్ నుంచోనే మనం సంపాదించుకున్న డబ్బును దోచుకుంటున్నారు కాబట్టి వాడు ఎక్కడో కూర్చుంటాడు, మనం ఎక్కడో కూర్చుంటాం, మన డబ్బులు పోతాయి, తర్వాత బాధపడాల్సి వస్తుంది. దయచేసి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకొని మా అందరికి సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీరు ఇక్కడ ఉండి ఓపిక విన్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు మహేష్ అండి, నేను ఇన్స్పెక్టర్ కొత్తగా వచ్చిన ఇక్కడికి. వనస్థలపురం ఇన్స్పెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న కొత్తగా. వీళ్ళంతా కూడా నా టీం, మా ఎస్ఐస్ అండ్ మా స్టాఫ్ అంతా కూడా ఈరోజు ఇట్లాంటి కార్యక్రమం, ఈ ఆహ్లాదకరమైన వాతావరణం మధ్యలో నేను జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మేము ఈవినింగ్ వాకర్స్ అందరికి కూడా మరొకసారి శుభాభినందనలు. మీరు ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వివేకానంద కాలనీ వనస్థలపురంలో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. తర్వాత వెహికల్ చెకింగ్ టీవీ కాలనీలో చేసినాం. తర్వాత సైబర్ నేరాల మీద కానీ, హెల్మెట్ లేని వాళ్లకు కానీ, ఇదంతా కూడా మా యొక్క రాచకొండ సిపి గారు అనేటువంటి సుధీర్ బాబు IPS గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. వారి యొక్క ఆదేశానుసారం మేమందరం కూడా ఇటువంటి మంచి కార్యక్రమాలను చేసుకుంటూ ప్రజల్ని విజ్ఞానవంతులుగాను, అవేర్నెస్ చేయడం కోసం గాను చాలా వరకు మేము కృషి చేస్తున్నాం. కాబట్టి మా యొక్క టీం తోటి, వనస్థలపురం టీం తోటి ఈరోజు ఈ విధంగా చేయడం జరిగింది. ప్రజల్ని కూడా ఎంతో మందిని ఉత్తేజితులను చేసి వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరిగింది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.